రాత్రి కాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమామయుడవు, కరుణామయుడవు, కృపామయుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలను మా జీవితంలో జరిగిస్తున్న దేవుడవు, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మేము నిలిచి ఉన్నాము అంటే, సజీవంగా జీవించగలిగి ఈ విధంగా ప్రార్థించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీరు చూపించిన కృపనాయన. ఎస్ లార్డ్, ఈ రోజున మా పనుల్లో మాకు ఆశీర్వాదాలు దయచేశారు, మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నారు, ఏ అపాయము జరగకుండా, ప్రమాదము సంభవించకుండా కాపాడారు. ఈ రోజున నాయన ఏ లోటు లేకుండా సమృద్ధినిచ్చారు. బలహీన పడిపోకుండా, కృంగిపోకుండా మీ వాక్యము ద్వారా బలపరిచి లేవనెత్తారు. అందును బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా మీకు ప్రార్థించుకునే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడవు ఆయనే. ఆమేన్. అవునయ్యా, మా యొక్క సరిహద్దులలో, మా కుటుంబంలో, మా ఉద్యోగ స్థలాలలో, మా వ్యాపార స్థలాలలో, మా పరిచర్యలలో తండ్రి ఆ సమాధానం కలిగి ఉన్నామయ్యా. అయ్యా, సమాధానం దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి కాలంలో సమాధానం కోసం, నెమ్మది కోసం, ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతతతో జీవించుట కోసం మీ పాద సన్నిధిని మొర్రబెడుతున్నారో, వారందరి జీవితంలో ఈ యొక్క విలువైన శ్రేష్టమైన వాగ్దానమును నెరవేర్చమని, స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి కాలంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి నమ్మకం కలిగి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, అయ్యా గొప్ప కార్యాలు చేయండి నాయన. వారు అడిగినవి, వారు ఆలోచిస్తున్నవి, వారి ఊహల్లో ఉన్నవి ప్రతి వాటిని కూడా యేసు నామములో సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, అనారోగ్య సమస్యల చేత ఎంతమంది అయితే మీ పాద సన్నిధిన చేరి ఉన్నారో, ఎవరందరిని బట్టి ప్రత్యేకంగా ఈ రాత్రిన మేము మొరబెడుతుండగా గొప్ప కార్యాలు జరిగించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి. ప్రతి దురాత్మ అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. ప్రతి డిప్రెషన్ నుంచి విడుదలను అనుగ్రహించండి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అప్పుల్లో ఉన్నారు తండ్రి. మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు. అయా, తెలిసి తెలియక ధనాన్ని వృధా చేసుకున్నారు. కృపదయ చేయండి. వారిని ఆర్థికంగా స్థిరపరచండి. వారి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను అభివృద్ధి పరచండి నాయన. అదేవిధంగా నాయన, కుటుంబపరమైన విభేదాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రుల మాట వినే వ్యక్తులుగా, లోబడే వ్యక్తులుగా ఉండుట కృపదయ చేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు విడుదల అనుగ్రహించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న వైరమును తొలగించండి ప్రభువా. ప్రేమించే హృదయం అందరికీ అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం. గర్భఫలము లేక దుఃఖిస్తూ ఉండగా వారందరికీ తండ్రి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, వివిధ దేశాల్లో మీ బిడ్డలు ఉంటున్నారు. పనుల నిమిత్తం, చదువు నిమిత్తం వెళ్ళి ఉన్నారు. వారికి మీరు తోడై ఉండండి. అయా, విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నంను సఫలపరచమని, వారు వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, నైట్ డ్యూటీల్లో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెల్ చేస్తున్నారు. క్షేమంగా బిడ్డలుండులాగున కృపా సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా వివాహాల విషయంలో సహాయము దయచేయండి. మంచి సంబంధం రావడానికి కృప దయచేయండి తండ్రి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారు అనుకున్న జాబ్ పొందుకునే కృప దయచేయండి ప్రభువా. అయా, గృహాల కోసం అప్లై చేశారు, అవి వచ్చుటకు కృప దయచేయండి. అయా, ఎవరైతే లోన్స్ కొరకు, ప్రమోషన్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం అయా ప్రార్థిస్తున్నారో వాటిని వారికి దయచేయండి. అదేవిధంగా ప్రభువా,
మారు మనస్సు లేనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. దురలవాట్లు పాపపు కార్యముల నుంచి విడుదలను గ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించండి, వారికి మీరు రక్షణ దయచేయండి. అయా మేమందరము కూడా సేద తీరబోతున్నాము, కంటి నిండా నిద్రను దయచేయండి తండ్రి. దురాత్మ శక్తులు, దొంగలు, మాకు హాని కలిగించే పరిస్థితులు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయా ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా, ముఖ్యంగా నిద్రలేమి పీడకల సమస్యల వలన ఎవ్వరు కూడా బాధించబడకుండా సుఖంగా సేద తీరే కృప దయచేయమని అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించుకునే ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.